వాసిష్టం కథల్లో ఈ రోజున పద్ముడు తిరిగి బ్రతికే సంఘటన గురించి తెలుసుకుందాం. లీలా సరస్వతులు ఇద్దరు కూడా పద్ముడి రాజ్యాన్ని చేరుకున్నారు. అంటే మొదటి లీలను అంటే సూక్ష్మదేహంలో ఉన్న ధ్యాన జ్ఞానమయ దేహంలో ఉన్నటువంటి లీల, మొదటి లీల సరస్వతీదేవి ఇద్దరు పద్ముని రాజ్యాన్ని చేరుకున్నారు. ఆ తర్వాత మొదటి లీల అడుగుతుందన్నమాట, దేవి నీ వరం కూడా ఇచ్చావు కదా, నీవు స్థూలదేహంతోనే రెండవ లీలకి భారీగా ఉండేటట్టు పద్ముడికి, కానీ ఆమె ఆ స్థూలదేహంతో ఎందుకని ఇక్కడికి రాలేకపోయింది అని అడిగింది పద్ముడి దగ్గరికి. అంటే పద్ముడిని పూలతో కప్పి ఉంచారు కదా అక్కడికి. అంటే అప్పుడు సరస్వతీదేవి దానికి సమాధానం ఏమి చెబుతుందంటే ఆమె సందేహాన్ని తీరుస్తుంది అన్నమాట, మొదటి లీల సందేహాన్ని. నీడ ఎండని సమీపించగలదా? సమీపించలేదు, అసలు సాధ్యం కాదు అది. అలాగే జ్ఞానహీనులైన వారు పుణ్యవశం చేత, అంటే నన్ను ప్రార్థించింది, నేను అనుగ్రహించాను, అయినా పుణ్యం కలిగింది, అందుచేత పుణ్యలోకాలను పొందింది, కానీ స్థూల శరీరంతో అక్కడికి వెళ్ళలేకపోయింది అన్నమాట. అందువల్ల ఆమె స్థూల శరీరాన్ని ఎక్కడ వదిలేసింది? విదూరథుడి లోకంలోనే వదిలేసింది. అంటే విదూరథుడు ఇప్పుడు మరణించాడు కదా, అక్కడే వదిలేసింది. ఈ లోకాలు ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? కళలో కళ అన్నీ మన స్వప్నంలోనే వచ్చినట్టు అంతా ఒకే చోట ఉన్నాయి. అంతా ఈ బ్రాహ్మణ గృహంలోనే ఉన్నాయని చెప్పుకున్నాను. బ్రాహ్మణ గృహంలో పద్ముడి రాజ్యం ఉంది, పద్ముడి రాజ్యంలో విదూరథుని రాజ్యం వచ్చిందని స్థానంలో నిన్న చెప్పుకున్నాం మనం. అలా కాబట్టి ఆ విదూరథుని లోకంలోనే ఆ స్థూల శరీరాన్ని వదిలేసింది, ఇక్కడకు అతివాహక శరీరంతోనే వచ్చింది ఆమె. ఎందుకని? జ్ఞానహీనురాలు అవటం వలన ఆ అనుకున్న శరీరంతో వెళ్ళలేకపోయింది అనమాట, స్థూల శరీరంతో. మళ్ళీ తన సంకల్ప బలం చేతనే ఆ రెండవ లీల పూర్వ సంకల్పాలను అనుసరించి స్థూల దేహాన్ని నిర్మించుకుంది. స్థూల దేహాన్ని మళ్ళీ నిర్మించుకుంది. అది కూడా ఒక భ్రమే. ఎంత మనం రజ్జు భ్రాంతి మొత్తం గుర్తొస్తుంది మనకి. స్వప్నము రజ్జు సర్ప భ్రాంతి. ఈ రజ్జు సర్ప భ్రాంతి ఏమో స్థూలదేహంతో ఉండంగా తెలుస్తుంది. కళ స్వప్నంలోని భ్రాంతి ఏమో కళ మెలకు రాగానంటే సూక్ష్మదేహంలో జరిగిందంతా స్థూలదేహంలోకి రాగానే మాయమైపోతుంది. అక్కడ రజ్జు సర్ప భ్రాంతి ఈ దేహంతోనే అనుభూతిలోకి వస్తుంది, కానీ కళ అనుభూతి రెండు దేహాల మధ్యలో ఇది సూక్ష్మదేహం స్థూలదేహం. ఆ సూక్ష్మదేహం నుంచి స్థూలదేహంలోకి వచ్చిన తర్వాత అది భ్రాంతి అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు విదూరథుని జీవుడు ఈ పద్ముని శరీరంలో ప్రవేశించబోతున్నాడు చూడండి అని సరస్వతి. సరే, స్థూల అతివాహిక దేహాలు వాటిని గురించి ఇప్పుడు స్థూల దేహాలు అతివాహిక దేహాలు ఈ రెండింటిని గురించి రాముల వారికి అనుమానం వచ్చింది. అడుగుతున్నాడు ఎవరిని? వశిష్ఠుని. ప్రభు, మొదటి లీల తన స్థూల దేహాన్ని అంతఃపురంలోనే వదిలి ధ్యాన బలం చేత విదూరథుని లోకానికి వెళ్ళింది కదా, మరి ఆ స్థూల దేహం ఏమైంది అని అడిగింది మొదటి లీల. శ్రీరాముడు అడిగాడు. అప్పుడు వశిష్ఠుని అంటున్నాడు, ఓ రామా, స్థూలదేహం అసలు సత్యం అయితేనే కదా అది ఎక్కడ ఉంది అనే ప్రశ్న. ఆ శరీరం ఎండమావులలో నీటి వలె భ్రాంతి మాత్రమే. తాడు మీద పాము ఎలా ఒక ఆరోపణ చేయబడిందో అలాగే ఇది కూడా అన్నాడు. లీల యొక్క జ్ఞానం వృద్ధి అయిన కొద్దీ, అలాగే మనకి జ్ఞానం దృఢపడిన కొద్దీ పాము తొలగిపోయినట్లుగా, తాడు ఒక్కటే ఉన్నట్లుగా, అలాగే ఎవరికైతే జ్ఞానం చక్కగా కలుగుతుందో, అంటే లీలకి ఇప్పుడు జ్ఞానం వృద్ధి అవుతుంది కాబట్టి ఆ శరీరం మంచులాగా పాము శరీరం ఎలా మాయమైపోయిందో మన హృదయంలో నుంచి, ఇది కూడా అలాగే మాయమైపోయింది లీల యొక్క స్థూల శరీరం. ఆమె ఇప్పుడు అతివాహిక దేహంలోనే ఉంది. అంటే ఇంకా అసలు స్థూల దేహం అనేది లేదు అక్కడికి. అంటే ఆ జ్ఞానం పూర్తిగా వచ్చింది కాబట్టి ఆమె పూర్వం చూచినవన్నీ అధిభౌతికంగా అనిపిస్తున్నా ఆమెకు ఆ భ్రాంతి లేదు. అవన్నీ ఉన్నాయని అనిపిస్తున్నా ఆ భ్రాంతి లేదు, ఇదంతా ఒకటిదేనని తెలుసు.
మనం అద్దంలో మన ప్రతిబింబం చూసుకుంటే అది నిజమని అనుకుంటామా? చూస్తూ ఉండగా కూడా తెలుసు మనకు అది నిజం కాదు అని. అలాంటిది అనమాట ఇక్కడ శ్రీలీల ఆ స్థితికి చేరింది. పూర్వం చూసినవన్నీ అధిభౌతికంగా అనిపిస్తున్నా ఆమెకు ఆ భ్రాంతి లేదన్నమాట. అంతా చిత్ ప్రతిభాసగా మాత్రమే కనపడుతుంది. అంటే మన రూపమే అద్దంలో ఎట్లా కనపడుతుందో అలాగే చిత్ అంటే ఆ చిద్వస్తు ఏదైందో ఆ బ్రహ్మమే అలా ఆ ప్రతి రూపంగా కనపడుతుంది అన్నమాట అని వశిష్ఠుల వారు రాముల వారికి సందేహాన్ని తీర్చాడు. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు శ్రీరాముడు, ఓ బ్రహ్మజ్ఞ, ఆత్మప్రాప్తిని పొందిన యోగి దేహం అధిభౌతిక భావాన్ని విడిచి అతివాహిక దేహాన్ని పొందుతుంది. అంటే పూర్తి జ్ఞానం కలిగిన వాడు ఆత్మప్రాప్తి అదే కదా. ఆత్మప్రాప్తి పొందిన యోగి దేహం ఎలా ఉంటుంది? అధిభౌతిక భావాన్ని విడిచేస్తుంది. నేను అసలు ఈ దేహాన్ని కాదు, ఈ దేహం పనిముట్టు అంతే, ఇది అసలు లేదు, నేను చిన్మయ రూపుణ్ణే, నేను స్వస్వరూపుణ్ణి, నా స్వస్వరూపం ఏదో నాకు కనపడింది కాబట్టి ఇది ఒక పనిముట్టే అని అనుకుంటాడు కదా. కాబట్టి అలాంటి యోగి అధిభౌతిక భావాన్ని విడిచి అతివాహిక దేహాన్ని పొందుతుంది. అది నాశరహితం అని తెలుసు కదా రాముల వారికి, ఇది నాశరహితం కదా. మరి మీరు అలా చెప్పారు కదా వశిష్ఠ గురువర్య, అట్లాగైతే భౌతిక దేహం లేని యోగుల్ని ఇతరు ఎలా గుర్తిస్తారు? మరి భౌతిక దేహం లేదని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అది నశిస్తుంది, ఏమి ఉండదు, ఆ భావనే కానీ అని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి యోగుల్ని మిగతా వాళ్ళు ఎలా దర్శిస్తారు అని అడిగాడు. అతివాహిక దేహం ముక్తి సమయంలో కూడా ఉంటుందా అని ఇంకో ప్రశ్న కూడా వేశాడు రాముల వారు వశిష్ఠుడిని. అప్పుడు వశిష్ఠుడు అంటున్నారు, స్వప్నంలో ఒక దేహాన్ని వదలకుండానే మరొక దేహాన్ని పొందినట్లుగా యోగులకు కూడా ఒక అతివాహిక శరీరం నుండి మరొక అతివాహిక శరీరాన్ని పొందేటువంటి కల్పన కలుగుతుంది వాళ్ళకి. వెంటనే అదృశ్యమపోవును కాక అని సంకల్పించారు అనుకోండి, కొందరు యోగుల శరీరం ఇతర యోగులు కనపడకుండా వెళ్ళిపోతుంది, కనపడదు. అలాగే వారు సంకల్పించే బలం చేత ఇతరులకు కనపడవాలి అనుకున్నారనుకోండి, వెంబటే కనపడతారు. అంటే స్వప్నంలో చూడబడ్డ పర్వతం మేలుకోగానే ఆకాశం అయిపోయినట్టు. స్వప్నంలో పర్వతం కనపడింది, మరి మేలుకుంటే అక్కడ పర్వతం ఉంటుందా? లేదు, మామూలు శూన్యమై ఉంటుంది, ఆకాశమే కనపడుతుంది. అలాగే జ్ఞానోదయమైన తర్వాత ఈ అధిభౌతిక శరీరం శూన్యమైపోతుంది. పాము ఎలా శూన్యమైపోతుందో, తాడు మీద ఉన్న పాము అలాగే శూన్యమైపోతుంది జ్ఞానం కలిగిన తర్వాత ఈ అధిభౌతిక శరీరం అని చెప్పాడు వశిష్ఠుల వారు. ఇక లీల విదూరదుల విదేహ ముక్తి అంటే ఇప్పుడు మధ్యమ జన్మ ఇది. లీలా విదూరదుని ఆఖరి జన్మ, మూడో జన్మ. మొట్టమొదటిది బ్రాహ్మణ జన్మ వశిష్ఠుడు అరుంధతి, రెండో జన్మ పద్దుడు లీల, మూడో జన్మ విదూరదుడు లీల. ఇప్పుడు మొదటి లీల అంటోంది, అమ్మ అంటే వీళ్ళ విముక్తిని గురించి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు అందులో లీల ఏమంటుందంటే, అమ్మ ఇక్కడ నేను ఎంతకాలం సమాధిలో ఉన్నాను, ఈ రాజు శవం ఎప్పటి నుండి శవంగా ఉన్నాడు అని అడిగి. మరి సమాధి నుంచే కదా అతివాహిక శరీరాన్ని ధరించి సూక్ష్మ శరీరం అయితే ఎన్నాళ్ళు అనేది ఆమెకు తెలియలేదు కాబట్టి అమ్మవారిని అడిగింది. అప్పుడు దేవి ఏమని చెప్పిందంటే, ఒక నెల గడిచింది ఓ వరవర్ణిని, నీ ఒక నెల గడిచింది జరిగి, నీ శరీరం ఏమైందో విని చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఇక్కడ అధిభౌతిక శరీరాన్ని వదిలి ధ్యానానికి వెళ్ళి సమాధి స్థితి పొంది అతివాహిక శరీరానికి వచ్చింది కదా, అందుకని నీ శరీరం ఇప్పుడు ఏమైందో ఆ స్థూల శరీరాన్ని వదిలిందో ఏదేమైందో చెప్తున్నాను విను. అది 15 రోజులకు శుష్కించి ప్రాణం కోల్పోయింది, జీవరహితమై ఎండుటాకులాగా నేల మీద పడిపోయింది. అప్పుడు దాన్ని చూచి మంత్రులు ఈమె మరణించిందని నిర్ధారించుకుని అంత్యక్రియలు జరిపించారు. ఇప్పుడు వారు నిన్ను చూస్తే పరలోకము నుండి తిరిగి వచ్చింది అంటూ ఆశ్చర్యపడతారు. ఓ పుత్రి, ఇప్పుడు నీవు అతివాహిక దేహంలో ఉన్నందువల్ల వారికి కనపట్టల్లా. సరే లీల, ఇప్పుడు మనం రెండవ లీలకు కూడా దర్శనమిద్దాం. మరి ఆమె కూడా రెండవ లీల కూడా ఇక్కడికి వచ్చింది. ఎలా వచ్చింది? ఆమె శరీరాన్ని వదిలి వచ్చేసింది కదా, ఆమె కూడా స్థూల అతివాహిక శరీరంతో. అందుకని ఆమెకు దర్శనం ఇద్దాం ఉంటుంది మొదటి లీలతోటి సరస్వతీదేవి. నేను తగిన విధంగా నీవు ఆమెతో ప్రవర్తించాలి అని చెప్తోంది. ఇదంతా వశిష్ఠుల వారు రాముల వారికి మళ్ళీ చెప్పాడనమాట. ఆ తర్వాత మళ్ళీ వశిష్ఠుడు అంటున్నారు, మమ్ము ఈ లీలను చూచుగాక
అంటే వీళ్ళిద్దరూ అలా అనుకున్నారు అయ్యా రామ, ఆ లీలకు దర్శనం ఇద్దాం అనుకున్నారు, లీలకు కనపడదాం అనుకున్నారు. అప్పుడు వెంటనే ప్రకాశమానంగా అక్కడ కనపడటం ప్రారంభించారు. వాళ్ళని చూసింది రెండవ లీల చాలా సంతోషంతో వారి పాదాలపై పడింది. అప్పుడు రెండవ లీల అంటోంది, ఓ దేవులారా, మీరు నా మంచికే ఇక్కడికి వచ్చారు, మీరు నా ప్రాణదాతలు, మీకంటే ముందుగానే నేను ఇక్కడికి వచ్చాను. ఈ సింహాసనం పైన కూర్చోండి మీరు. నా భర్త విదూరథుడు ఇక్కడ శయనించి ఉన్నాడు, యుద్ధంలో అలసిపోయి ఉండటం చేత పరున్నాడు, నేను మేలుకొల్పలేదు, ఇంతలో మీరు వచ్చారు అని చెప్పింది. అప్పుడు సరస్వతిదేవి ఉంటుంది, ఓ లీలలారా, ఇద్దరిని సంబోధిస్తుంది, ఇద్దరు లీలని. శవశయ్య ఎందు పరుండిన ఈ రాజును నేను లేపుతున్నాను చూడండి అని. అంటే మరి దాన్ని భద్రపరిచిన శరీరం ఉంది కదా పద్ముడిది, అందుకని ఈ శవశయ్య మీద పరున్న ఈ రాజును లేపుతున్నాను చూడండి అని వశిష్ఠుడు ఈ విధంగా ఇదంతా కూడా రాముల వారికి చెబుతున్నాడు. సరస్వతీదేవి అట్లా పలకగానే విదూరథుడి జీవుడు పద్ముని శరీరంలోకి ప్రవేశించాడు. ఈ విదూరథుడి జీవుడు ఎవడు అసలు? ముందు పద్ముడే. పద్ముడు అసలు ఎవరు? పద్ముని జీవుడు వశిష్ఠుడు. ఇది బ్రాహ్మణ గృహంలోని, గిరిగ్రామంలోని బ్రాహ్మణ గృహంలోని వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడే పద్ముడిగా వచ్చాడు, ఆ పద్ముడే విదూరథుడిగా వచ్చాడు. 3 జన్మలే అన్నమాట. క్రమంగా రాజు అవయవాలన్నీ వసంతకాలంలోని లతలాగా రసపూర్ణంగా ప్రకాశించసాగాయి. తర్వాత పెరుగుతున్న వింధ్య పర్వతంలాగా ఆ రాజు లేచి మేఘ గంభీర ధ్వనితో ఎవరో అక్కడ అన్నాడు. మరి రాజుగారు కదా, మెలకు వచ్చింది. పలికేటప్పటికి లీలలు ఇద్దరు ముందుకు వచ్చారు, ఆజ్ఞాపించండి అన్నారు. ఇద్దరు తన భార్యలే కదా. అయితే పద్ముడు అన్నాడు, నీవెవరు ఈమెవరు అని అడిగాడు ఇద్దరిని. మొదటి లీల అంది, రాజా, నేను మొదటి నుండి నీకు భార్యగా ఉన్నదాన్ని లీలనే, ఈమె కూడా మీ భార్యయే, మీ కొరకే ఈమెను నా ప్రతిబింబములాగా కల్పించాను అంది. మీ తల వద్ద బంగారు గద్దెపై కూర్చున్నది త్రిలోక జనని అయినటువంటి సరస్వతీదేవి అని చెప్పింది. మన పూర్వ పుణ్యం వలన ఆమె దర్శనం మనకు కలిగింది కాబట్టి ఆ మాటలు విన్నాడు. వెంటనే పద్ముడు తొట్టుపాటుతోటి, మరి అమ్మవారు ఆ సింహాసనం మీద అక్కడ ఆసనం మీద కూర్చుందాను కానీ తొట్టుపాటుతో లేచాడు. అక్కడి నుంచి సరస్వతీదేవి దగ్గరికి వచ్చాడు, పాదాలపై పడ్డాడు, నమస్కరించాడు ఆమె. అప్పుడు సరస్వతీదేవి ఆశీర్వదిస్తుందన్నమాట. వాంఛితార్థాలను పొందుతూ, అంటే మీ సంకల్పాలన్నీ తీర్చుకుంటూ నివసించండి. నీకు అన్ని ఆపదలు పాపబుద్ధులు అన్నీ కూడా తొలగిపోతాయి, నీ ప్రజలకు నిత్య సంతోషం కలుగుతుంది అని ఆశీర్వదించింది. ఇది రామ, ఇలా ఆమె ఆశీర్వదించింది. తర్వాత సరస్వతీదేవి ఇంకా ఇలా చెప్పిన తర్వాత అంతర్ధానమైంది. అప్పుడు రాజు రాణి పరలోకం నుండి తిరిగి వచ్చారన్నమాట. అంటే ఇద్దరు స్థూల శరీరాలు, ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరాలు. పద్ముడు మరి విదూరథుడి నుంచి ఆ జీవుడు, విదూరథ జీవుడే ఇప్పుడు పద్ముడు ప్రవేశించాడు కదా. అప్పుడు ప్రజలందరూ చూశారు వీళ్ళిద్దరిని, సంతోషంతో అబ్బో ఇద్దరు తిరిగి వచ్చారనుకున్నారు. ఉత్సవాలు జరిపారు. 4 సముద్రాల నుంచి తెచ్చిన నీటితోటి ఆ రాజుకు తిరిగి పట్టాభిషేకం చేశారు. మళ్ళీ ఈ విధంగా ఆ పద్ముడు సరస్వతీదేవి అనుగ్రహం వల్ల కలిగిన తత్వజ్ఞానంతో లీలలిద్దరితో కలిసి ఆనందంగా 80,000 ఏండ్లు పరిపాలించాడు. ఆ తరువాత దృఢ జ్ఞాన ప్రభావం వల్ల వారు దేహ విముక్తిని పొందారు. అంటే మీకు మరుజన్మ లేకుండా వెళ్ళారన్నమాట, ముక్తి పొందారన్నమాట. ఇది అప్పుడు రాముడు ఇదంతా ఎందుకు చెప్పాడు రాముల వారికి? దృశ్యం అనే దోషాన్ని తీసేయటం కోసం చెప్పాడనమాట వశిష్ఠుడు. ఈ లీల కథ, లీల వశిష్ఠ అరుంధతుల 3 జన్మల గురించి చెప్పి మళ్ళీ ఇందులో ఒక శరీరాన్ని అలాగే ఉంచి ఆ శరీరంలోకి 3వ జన్మలో దాన్ని 2వ జన్మలోకి ప్రవేశపెట్టి ఇదంతా కళలో ఎట్లా జరుగుతుందో, మనం ఎన్ని జన్మలు పొందినా అన్ని జన్మలు ఎలా చూస్తూ ఉంటామో కళలో, అలాగే ఇక్కడ ఇదంతా కూడా భ్రాంతేనయ్యా, అంతకంటే ఏమీ లేదు అని చెప్పాడనమాట. రేపు మిగతా భాగం తెలుసుకుందాం. స్వస్తి.